11 కోట్లు నాట్ ఏ జోక్. ఇది కనుక మరి అంటే వైసీపీ వాళ్ళు కాదంటున్నారు కాబట్టి నిజమే అయితే కనుక మరి ఈడీ వెంటనే దృష్టి పెట్టాలి కదా. ఈడీ ఐటీ దిగాల్సింది కదా, రంగంలోకి దిగాలి కదా. ఇంత భారీ ఎత్తున డంప్ దొరికినప్పుడు ఆల్రెడీ ఈడీ నజర్ వేసింది కానీ పెద్ద యాక్టివ్గా లేదు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం 100 కోట్లు, అది కూడా పాలసీ గ్రౌండ్ అవ్వకముందే. పాలసీ గ్రౌండ్ అయ్యి ఉంటే ఒక 600 కోట్ల రూపాయలు స్టేట్ ఎక్స్చెక్కర్కి నష్టం వాటిల్లేది. ఈ లోపల ముడుపులుగా ఒకరికొకరు కొంత ముడుపులు తీసుకున్నారు అన్న దీంతో అరెస్ట్ చేశారు. ఏకంగా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి కవిత అందరూ ఉన్నారు, చూసాము. జైల్లోనే ఉన్నారు, ఏకంగా తిహార్ జైల్లో. ఛత్తీస్గఢ్ చూస్తే ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ఆపోజిట్ చేసింది. ఏంటి, అక్కడేమో గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ పార్టీస్కి మారుద్దామని పాలసీ తయారు చేస్తే ఢిల్లీలో, ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ రివర్స్లో ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ చేతుల్లోకి తీసుకొని లిక్కర్ దందా చేసిందని చెప్పేసి కుంభకోణం. ఛత్తీస్గఢ్లో కూడా అరెస్టులు జరిగినాయి. సాక్షాత్తు అక్కడ ముఖ్యమంత్రి కొడుకును అరెస్ట్ చేసింది ఈడీ. అక్కడ ఈడీ ఎంటర్ అయింది, ఈవెన్ ఛత్తీస్గఢ్లో కూడా. ఎందుకని ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ఇంత భారీ ఎత్తున జరుగుతుంటే కోటాను కోట్ల రూపాయలు, అలాగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా కంప్లీట్గా మనీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగిన దీని మీద, అలాగే లక్ష్మణ్ గారు చెప్పినట్టు మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి అంటున్నప్పుడు ఈడీ ఎందుకని ఇంత ఇదిగా ఉంది? మీ నాయకురాలు అన్నట్టుగా బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనే ఫార్ములానే పనిచేస్తుందని అనుకోవాలి ఇప్పటికీ. సురేష్ గారు, మీకు పేరున్నటువంటి పెద్దలు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ జర్నలిస్ట్ కోటేశ్వరి ఉప్పాల లక్ష్మణ్ గారు, అలాగే సోదరుడు టీడీపీ అధికార ప్రతినిధి శరత్ చౌదరి గారు, మిత్రుడు వైసీపీ అధికార ప్రతినిధి రేగడ లక్ష్మణ్ గారు, సిటీ 24/7 కూడా నమస్కారం. ఈరోజు మన లక్ష్మణ్ వాదన డిఫెన్స్ అడ్వకేట్ గా ఈ కేసులో ఉంటే బాగుంటుందేమో నాకు అనిపించింది. ఒక మాటలో చెప్పాలంటే రేగడ లక్ష్మణ్ ఆ విధంగా అతని యొక్క మేధావితనాన్ని ఈ యొక్క కేసులో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు, లేకపోతే సిట్ అధికారులు వ్యవహరించిన తీరు మీద చాలా చక్కగా వివరించారు. వాస్తవంగా మనం చూస్తా ఉన్నాం, ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించి మీరన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎందుకు ఇన్వాల్వ్ కాలేదనేది పెద్ద క్వశ్చన్. మనం చూసాం, 100 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎంటర్ అయి ముఖ్యమంత్రుల్ని, ఉప ముఖ్యమంత్రుల్ని మరి అరెస్ట్ చేసి జైలుకి సంబంధించిన పరిస్థితి, ఒక ముఖ్యమంత్రి కూతుర్ని మరి అరెస్ట్ చేసి జైలు పంపుతున్న పరిస్థితి మనం చూసాం. అలాగే ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా మరి ఆనాటి ఈనాడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈడీ చేత రైడింగ్ చేయించి ఏ విధంగా కేసులు పెట్టారో మనం చూసాం. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కాలేదంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తోటి మోడీ గారికి సత్సంబంధాలు ఉన్నాయి, ఇప్పటికే కొనసాగుతా ఉంది. మా శ్రీమలమ్మ గారు చెప్పినట్టుగా మోడీకి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి, ఇట్స్ క్లియర్, దాంట్లో తేడా ఏం లేదు. అదే ఇప్పుడు ఈ డబుల్ ఇంజన్ సర్కార్లో ఉన్నటువంటి చంద్రబాబు కూడా తలబాదుకునే సమస్య ఏంటంటే, రే బాబు మనం అధికారంలో ఉన్నా ఇంకా జగన్కే మరి ఎందుకు ఒత్తాస పలుకుతున్నారో అర్థం కాని పరిస్థితి అని చెప్పి కూడా వాళ్ళు నెత్తి నోరుకుంటున్న పరిస్థితి ఈరోజు స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఇకపోతే ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా మనం చూసినట్లయితే, నిన్న దుబాయ్ నుంచి వచ్చినటువంటి వరుణ్ పురుషోత్తమ్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసిన తర్వాత, అతన్ని ఇంట్రాగేట్ చేసిన తర్వాత కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో, ఇంట్రాగేషన్ చేసినటువంటి సందర్భంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని రాచారంలోని సులోచన ఫామ్ గెస్ట్ హౌస్, ఈ ఫామ్ గెస్ట్ హౌస్ లో ఒక డబ్బులు దాచిపెట్టినట్లుగా దానికి సంబంధించినటువంటి వివరాలు మరి ఆయన చెప్పడంతో పాటు
సిట్ అధికారులు ఆ యొక్క ఫామ్ గెస్ట్ హౌస్ మీద దాడి చేసి 12 పెట్టెలలో దాచినటువంటి 11 కోట్ల రూపాయల సొమ్ముని జప్తు చేసినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే ఈ యొక్క కేసులో ఉన్నటువంటి ఇంకా విదేశాల్లో దాక్కున్నటువంటి మరో 7 మందికి కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి వాళ్ళని రాష్ట్రానికి రప్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తారు. ఇవన్నీ కూడా మన వాస్తవాలు. ఎందుకంటే సోదరుడు చెబుతా ఉన్నాడు, ఏదంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఈ విధంగా గంజాయి కేసులు పెడతారు, లేకపోతే అక్రమ మద్యం కేసులు పెడతారు, లేకపోతే ఇంకొక కేసు పెడతారు. ఎందుకంటే సోదరు లక్ష్మణ్ కూడా ఆలోచించారు, గత వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా జరిగాయి అక్రమాలు. మరి ఆ రోజు వాళ్ళ సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజునే ముసుకేసి ఏ విధంగా కుమ్మారు, ఆయన ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, మాస్క్ అడిగినటువంటి డాక్టర్ని ఏ విధంగా మరి హెరాస్ చేశారు, ఏ విధంగా అతన్ని హింసించారు చూసాం. ఏ విధంగా మరి ఎమ్మెల్సీ డ్రైవర్ ఏ విధంగా చంపి డోర్ డెలివరీ చేశారు. ఇవన్నీ కూడా ఎందుకంటే తిమ్మిని చేసి వాళ్ళందరూ కూడా ఆ రోజు అయిన వాటికి కాని వాటికి పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని జత్వాని కేసు విషయం కూడా చూసాం. అధికారం ఉందని చెప్పి ఒక అవలని ఏ విధంగా మరి బాంబే నుంచి తీసుకొచ్చి నేర్పితే గెస్ట్ హౌస్ లో పెట్టి ఆమె కేసులు బనాయించి 72 సంవత్సరాల వాళ్ళ వయసున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులను ఏ విధంగా ఏదించారో ఇవన్నీ కూడా వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు సోదరుడు చాలా చెప్పేశాడు. ఎందుకంటే వాళ్ళు గినక శిక్ష అధికారులు ఆ ఉద్దేశంతో అధికారుల్లో ప్రభుత్వం కక్షాధించలు చేయాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే డబ్బు ఉందని చెప్పొచ్చు. ఈగల కృష్ణారెడ్డి కుమారుల యొక్క గెస్ట్ హౌస్ లో ఉందని చెప్పాల్సిన అవసరం ఏముంది? అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఆ డబ్బు దొరికింది. గతంలో మనం అనుకునేవాళ్ళు నక్సలైట్లు ఎవరన్నా పట్టుబడితే ఎన్కౌంటర్ జరిగితే అడవుల్లో ఆ డబ్బు దొరికాయని చెప్పేవాళ్ళు. మారణాయుధాలు లేకపోతే సాహిత్యం దొరికింది, లేకపోతే డబ్బులు దొరికాయి, జెల్టన్ స్టిక్స్ దొరికాయి, AK-47 రైఫిల్ దొరికాయి. కానీ గత ప్రభుత్వ హయాంలో అవినీతికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి మరి సోదాల్లో నోట్ల కట్టలు ఈరోజు దొరికేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. దీన్ని నిజంగా ఎందుకంటే గమనించాలి, ప్రజలేదో పిచ్చోళ్ళు తిక్కలోళ్ళు ఏదో అమాయకులు అనుకుని మాట్లాడటం సమంజసం. ఎందుకంటే సిట్ అధికారులు మరి వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేసే పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనో లేకపోతే వాళ్ళ బంధువుల ఇంట్లోనో మరి ఈ డబ్బులు పెట్టి ఇందాక సోదరుడు శరత్ చౌదరి చెప్పినట్టుగా బ్యాక్ డోర్ నుంచి బాక్సులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఫ్రంట్ డోర్ లో మరి మీడియాని పిలిచి చేసేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు ఎక్కడో మరి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి తీగల కృష్ణారెడ్డి మనం చూసాం, ఆయన మేయర్గా పనిచేశాడు. ఆయన మరి గతంలో తెలుగుదేశంలో ఉన్నాడు, పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీ రామారావు హయాం నుంచి, తర్వాత TRS లో ఉన్నాడు, కొంతకాలం కాంగ్రెస్ లో ఉన్నాడు. మరి అలాంటి నాయకుడు సమటువంటి కుటుంబం మరి వాళ్ళ కొడుకులు ఫార్మా రంగంలో, ఇంజనీరింగ్ కళాశాలలో, ఎడ్యుకేషన్ రంగంలో, వివిధ రంగాల్లో ఉన్నటువంటి పరిస్థితి వాస్తవాలు. అయితే అక్కడ దొరికింది అనేటటువంటి ఎందుకంటే శరత్ అక్కడ ఉన్నటువంటి వరుణ్ పురుషోత్తం చెప్పబట్టే కదా అక్కడ డంపులు స్వాధీనం చేసుకోగలిగింది. అవన్నీ పెట్టేసి ఏదో గంజాయి పోలీసు వాళ్ళు ఎవరి మీద కేసు పెడతారు, గంజాయి పొట్ల దొరికినాయనో లేకపోతే ఇంకోటి మద్యం దొరికిందని చెప్పి అరెస్ట్ చేస్తారు, వాళ్ళ మీద కేసుని బిల్డప్ చేస్తారనేటువంటి మాట్లాడడం సమంజసం కాదు. తర్వాత ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి 4,50,00,000 మంది ప్రజల యొక్క రక్త మాంసాలని పిండి జుర్రుకొని వసూలేటువంటి కోట్లాది రూపాయల పేద ప్రజల సొమ్ముని మరి అధికార మదంతో, అధికార దురహంకారంతో మరి ఏ విధంగా ఈ యొక్క నోట్ల కట్టలని మరి ఈరోజు తమ యొక్క ఖజానాలను నింపుకుంటున్నారు, తమ యొక్క బాత్రూముల్లోనూ పెట్టుకుంటా ఉన్నారు, బెడ్రూముల్లో దాచుకుంటా ఉన్నారు, స్టోర్ రూముల్లో కోట్ల రూపాయలు దాచుకుంటూ పరిస్థితి చూస్తుంటే దీంతో బాధ కలుగుతాం. ఏ విధంగా గత ప్రభుత్వ హయాంలో మద్యాన్ని తాగినటువంటి దాదాపు 1,000,000 కుటుంబాలు, 1, 2 కాదు 1,000,000 కుటుంబాలు ఈ యొక్క అక్రమ మద్యం బారిన పడి
ఏ విధంగా విలువెల్లాడిపోయాయో మనం చూసాం. ఏ విధంగా మహిళామ తల్లుల యొక్క తాళిగుట్లు తెగిపోయాయో మనం చూసాం. ఎంతమంది ఆ కుటుంబాల్లో తమ పిల్లలు చదువులకు దూరం అయ్యారో, ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో మనం చూసాం. దాదాపు 30,000 మంది పైగా వివిధ అక్రమ మద్యం దాగి, కల్తీ మద్యం దాగి ఏ విధంగా అసూలు బాశారో, ఇప్పటికీ మరి కోలుకోనటువంటి అనేకమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. నేను ఒకటే కోరుతా ఉన్నా సురేష్ గారు మీ ద్వారా, ఈ ప్రభుత్వం వసూలు చేసేటువంటి ఈ యొక్క అక్రమ డంపుల్ని స్వాధీనం చేసుకొని ఆ యొక్క సొమ్ముని మొత్తం ఎవరైతే ఈ మద్యం తాగి బాధితులు ఉన్నారో, ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఏదంటే కాకమ్మ కబుర్లు చెప్పడం కాదు మేము వసూలు చేసుకున్నామని. ఆ డబ్బుల్ని ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో మద్యం సేవించి లివర్ బాగొట్టుకున్నారో, కిడ్నీలు బాగొట్టుకున్నారో, ఆ అనారోగ్యానికి భారీ కుటుంబాలు ఇబ్బంది పడతా ఉన్నాయో వాళ్ళందరినీ మరి ఒక సర్వే చేయించి ఆ కుటుంబాలకి సొమ్మును అందే విధంగా ప్రయత్నించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. మంచి ఆలోచన, మంచి సజెషన్ కూడా.